నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. భూమి మీద ఉన్న మనిషి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటివి పాటించాలి అనే విషయాల మీద డాక్టర్ మురళీధర్ గారు అండ్ టీమ్ 29 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు. అందుకే మా హెల్త్ కేర్ సెంటర్కి యూనివర్సల్ లైఫ్ స్టైల్ అని పేరు పెట్టాము. గత 3 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర పిల్లలందరూ వారి భవిష్యత్తు బాగుండాలని ఒక పోరాటం చేస్తున్నారు. కానీ పదవుల్లో కూర్చున్న వాళ్ళ యొక్క హృదయం చెలించలేదు. అందులో వాళ్ళే ఉన్నారు అనుకోమాకండి, మన బిడ్డలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కలగడానికి మూల కారణం ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే జ్ఞానం. ఏ పనైనా సులువుగా చేసే అంత మేధావులు ఉన్నారు. మేధస్సు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయి ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క మైండ్ని అనవసరమైన విషయాల వైపు భ్రష్టు పట్టించేశారు. ఎలా అంటే, మీలో ఏ శక్తి లేదు, మీరేమి చేయలేరు, గుళ్ళోకి వెళ్ళి దేవుడికి మొక్కితేనే మీరు ఆ పనుల్ని సవ్యంగా చేయగలరు, మీరు కాదు తలుచుకునేది, మీరు బాగుండాలి అంటే దేవుణ్ణి చూడాలి, మీరు దేవుడు బ్లెస్సింగ్స్ మీ మీద ఉండాలి అని ఇట్లా లేనిపోనివి అన్నీ మైండ్ సైకాలజీ అంటే ఒక ఎమోషన్ని ప్లే చేశారు. నాకు ఇలా చెప్పడంలో ఏ మాత్రం భయమూ లేదు. ఎందుకంటే మనందరం ఆనందంగా బతకడానికే ఈ భూమి మీదకు వచ్చాం. గుళ్ళో దేవుణ్ణి చూడొద్దు అని నేను అనట్లేదు. గుళ్ళో దేవుణ్ణి మాత్రమే చూసి మన శరీరంలో ఉన్న భగవంతుడు అంటే జీవుడు రూపంలో ఉన్న భగవంతుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకనే ఇంత దరిద్రాలను అంటగట్టుకుంటున్నాం. బాగా అర్థం చేసుకోండి. నన్ను ఒక గురువు గారు అడిగారు, అన్నిటికన్నా అద్భుతమైనది ఏంటి అని. నేను అవి ఇవి అని చెప్పాను. అంటే నువ్వు అద్భుతం కాదా అని అన్నారు. మనిషి జన్మ తీసుకోవడం అద్భుతం కాదా, ఎన్నో ప్రార్థనలు చేసి అని అడిగారు. అప్పుడు అర్థమైంది, ఎస్ 100% నేనే అద్భుతం కదా, నేను ఉండబట్టే కదా ఇవన్నీ చూడగలుగుతున్నాను అనే విషయం నాకు అర్థమైంది. అలాగే మీరు కూడా మిమ్మల్ని అద్భుతమని భావించండి. థ్యాంక్ యూ.